వరద సహాయక చర్యల్లో అధికారులంతా శక్తి వంచన లేకుండా కృషి చేయండి అంటూ పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో కొందరు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే చర్యలు ఉంటాయని ఇప్పటికే హెచ్చరించారు. అయినా సరే తీరు మారని ఆ 6 పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తప్పవన్న మాట వినిపిస్తుంది. ఇంతకీ ఆ అధికారులు చేసిన తప్పేంటి? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. భారీ వర్షాలు వరదలతో అల్లకల్లోలమయ్యాయి విజయవాడ, గుంటూరు నగరాలు. ప్రత్యేకించి బెజవాడలోనైతే ఏరు ఏదో వీధి ఏదో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల 6-7 అడుగుల మేర వరద నీరు చేరింది. దీంతో తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక జనం అల్లాడిపోయారు. మూడు దశాబ్దాల తర్వాత వచ్చిన జల విలయానికి జనం అల్లాడిపోయారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పడవల్లో కాలినడక తిరుగుతూ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. వరద బాధితులకు ఆహార పొట్లాలు, నీళ్లు, ఇతర నిత్యావసరాలను అందిస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, రాత్రికి డిన్నర్ కానీ 3 సార్లు సర్వ్ చేయాలి. చాలా క్లియర్గా పెట్టుకున్నాం. ఒకే ఆదేశం ఇచ్చాను, లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ పర్సన్కి ఇది చేరాలి. ఏ విధంగా చేరేస్తారో నాకు అనవసరం. ఆర్గ్యుమెంట్స్ లేవు. నో క్వశ్చన్ ఆఫ్ టాలరెన్స్ ఆల్సో. ఇట్ ఈజ్ ఎన్ ఎమర్జెన్సీ. ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా సర్వశక్తులు ఒడ్డి, అవసరమైతే మేము చెప్పిన దాంట్లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే మీరు కూడా కొంత మెషినరీ పెంచుకోండి. మీకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పూర్తిగా సహకరిస్తారు. నాకు కావాల్సింది లాస్ట్ మైల్లో డెలివరీ జరిగి తీరాలి. 2 రోజుల నుంచి ఇబ్బందిలో ఉండే ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు. అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. ఇంకా ఆదేశాలను అమలు చేయకపోతే చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తా. ఆ విషయం కూడా చెప్తున్నా. నేను అందుకే చాలా క్లియర్గా హైరార్కీ ఇచ్చాం. టెక్నాలజీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఆ విషయం కూడా మీకు చెప్పాలి. ఈ వరద సహాయక చర్యల్లో పాల్గొన్న కొందరు పోలీసు ఉన్నతాధికారుల తీరు సరిగా లేదన్న మాట వినిపిస్తోంది. ప్రధానంగా 4 IPS అధికారులు, 2 DSPలపై ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు చాలా మంది ఫిర్యాదులు చేశారు. ఇతర అధికారులతో పోలిస్తే ఈ 6 వరద సహాయక చర్యల్లో సరిగా పాల్గొనలేదని, వారి చర్యలను గమనిస్తే ఉద్దేశపూర్వకంగానే సహాయ నిరాకరణ చేశారని ఆరోపిస్తున్నారు. కఠినమైన ప్రతికూల పరిస్థితుల మధ్య ఆహారాన్ని తెప్పించిన ఆ 6 అధికారుల కారణంగా సకాలంలో బాధితులకు వాటిని సరఫరా చేయలేకపోయినట్లుగా విమర్శలు గుప్పించారు కొందరు ప్రజాప్రతినిధులు. ఇంకొందరు మంత్రులైతే ఇదే అంశంపై సీఎంకు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి సైతం ఈ విషయంలో తన సొంత నివేదికలు తెప్పించుకుని చివరకు వారిపై సీరియస్ అయినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే వరద సహాయక చర్యల్లో సరిగ్గా పాల్గొనని అధికారులపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. పద్ధతి మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు సీఎం. మొత్తం వ్యవస్థ పెరాలిసిస్ వచ్చింది. 5 సంవత్సరాలు పనిచేయడం మానేశారు. నేను ఇంకా ఏం చేయాలో నాకు కూడా తెలియని పరిస్థితికి వచ్చా ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఒక ఆఫీసర్ సస్పెండ్ చేశారు. జక్కంపూడిలో ఒక ఆఫీసర్ సరిగా తీసుకుపోతే మార్నింగ్ అప్పుడే సస్పెన్షన్ అయింది. ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేశాను. ఇంకెవరిని నేను ఉపేక్షించను. మంత్రులు కూడా సరిగా చేసిన పని చేయకపోతే వాళ్ళ పని కూడా చర్యలు తీసుకుంటారు. ఎవరని నాకు అవసరం. ముఖ్యమంత్రి 1-2 సార్లు గట్టిగా హెచ్చరించినా ఆయా అధికారుల తీరు మారలేదన్నది ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పే మాట. మరి వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారంటే టీడీపీ కూటమి నేతలు చెప్పే ఒకే ఒక్క కారణం గత ప్రభుత్వ వాసనలు ఆయా అధికారులు ఇంకా వదిలించుకోకపోవడమేనన్న వాదన బలంగా వినిపిస్తుంది. వైసీపీ సర్కారు హయాంలో వివిధ ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు ఉన్నతాధికారుల్లో 16 మందికి ఎలాంటి పోస్టింగులు ఇవ్వలేదు టీడీపీ కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం వారంతా వీఆర్లో ఉన్నారు. మళ్లీ వాళ్లకు పోస్టింగ్లు ఇచ్చేంత వరకు IPS అధికారులు DGP ఆఫీసులో, DSP ర్యాంకు అధికారులు DIG ఆఫీసుల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
అదే సమయంలో పై బాసులు చెప్పే డ్యూటీలకు అటెండ్ కావాలి. ఇలాంటి వాళ్లలో 4గురికి వరద సహాయక చర్యల్లో పాల్గొనే విధులు అప్పగించగా వాటిలో నిర్లక్ష్యం వహించారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. డీఎస్పీల విషయంలోనూ ఇద్దరు ఇదే మాదిరిగా వ్యవహరించారన్న టాక్ నెలకొంది. మొత్తంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన విషయంలో 4 ఐపీఎస్లు, 2 డీఎస్పీలకు సంబంధించిన తగిన ఆధారాలను కూడా కూటమి ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. మరి వారిపై సీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.